triplex villas at Kollur, APR Projects. అయితే 2024 వచ్చేసరికి మిమ్మల్ని కాదని బళ్ళారికి చెందిన అసలు ఈ నియోజకవర్గానికి కావచ్చు ఈ జిల్లాకే పరిచయం లేని బళ్ళారి మాజీ మంత్రి శ్రీరాములు చెల్లెల్ని అక్కనో చెల్లెలు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేశారు. కారణం ఏంటి? అసలు మీకు టికెట్ ఇవ్వకపోవడానికి బలమైన కారణం ఏంటి? మిమ్మల్ని కాదన్న తర్వాత మీకన్నా బలవంతులు ఇవ్వాలి. అంటే గోరంట్ల మాధవ్ గారి గ్రాఫ్ తగ్గింది, ఓకేనా, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు, ఈయనైతే మనం గెలవలేము, మనం గెలిచే గెలుపు గుర్రానికి టికెట్ మీకన్నా బలవంతులకి ఇవ్వాలి చూసి. అసలు జిల్లాకే పరిచయం లేదు. ఒకవేళ ఆమె అంటే నాది గుంతకల్ అత్తగారి ఇల్లు కాబట్టి నాకు జిల్లాతో పరిచయం ఉందంటే ఇస్తే అనంతపురం ఇవ్వాలి, హిందూపురం ఇవ్వడము అనేది ఏంటి? అసలు మీకు టికెట్ కాదని ఆమెకు ఎందుకు ఇచ్చారంటారు? గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలి అన్న రాజకీయ పరిజ్ఞానం కలిగిన వారు. ఆ రోజు పరిస్థితులలో ఆయనకు వచ్చిన ఆలోచన, ఆయనకు వచ్చిన సామాజిక సమీకరణలు అనకండి రకరకాల ఈక్వేషన్స్లో ఆమెను ఇక్కడికి తెచ్చినారు అని నేను భావిస్తున్నాను. అప్పుడు ఉండే పరిస్థితుల్లో 2024లో సామాజిక సమీకరణలో భాగంగానే శాంతమ్మను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి తెచ్చినారు అనే ఉద్దేశం నాది. ఖచ్చితంగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆమెను తేవటం అనేది అధినాయకుడు నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయాన్ని నేను శిరోధార్యంగా భావించినాను. పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం అనేది ఈ పార్టీలో ఒక సామాన్యునిగా నా ఆలోచన. ఖచ్చితంగా అది ఆ రోజుకు సహేతుకమే అని నా భావన. మీది గొప్ప మనదే. ఇప్పుడు పదవులు ఆశించి పదవులు రాకపోతే వెంటనే పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. గెలిచిన తర్వాత కూడా పార్టీ అధికారం లేకపోతే కండువాలు మార్చేస్తున్నారు. అసలు ఏం భవిష్యత్తు, ఇంకా నాకు టికెట్ ఇవ్వలేదు, నన్ను భవిష్యత్తులో బాగా చూసుకుంటారా లేదా, నా పైన చాలా కామెంట్స్ చేశారు, నన్ను ఇది చేశారు వీళ్ళు, మరి ఎందుకు ఈ పార్టీలో నేను ఉండాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు మీకు? ఏ భవిష్యత్తు కోసం ఉన్నారు? నేను ఈ పార్టీ ఓడినా గెలిచినా, నాకు టికెట్ వచ్చినా రాకపోయినా, ఈ బొందలో ఊపిరిన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడతా. ఈ పార్టీ అధికారంలోకి రావడానికి నా సర్వశక్తులను ఒడ్డుతా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి నా సర్వశక్తులను ఎప్పుడైనా ఒడ్డుతాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా కట్ట కాలేంత వరకు వైసీపీలోనే ఉంటా, నేను చనిపోయినా నా శవంపై వైసీపీ జెండా కప్పాలి అన్న వారంతా కూడా ఈరోజు పార్టీలు మారి టీడీపీలో ఉన్నారు సార్. దీనికి గోదంట్ల మాధవ్ గారి అతిథులేం కాదు, దీనికి ఇంత గట్టిగా చెప్తున్నారు. ఈడ రికార్డ్ అవుతా అంది, బాగా ఆలోచించుకొని చెప్పండి. కట్టె కాలేంత వరకు అంటున్నారు, బొందులో ప్రాణం ఉన్నంత వరకు అంటున్నారు. ఇది మళ్ళీ రికార్డ్ అవుతుంది. మళ్ళీ నేనే దీన్ని బయటికి తీయాలి. మీరు ఎప్పుడైనా రేపు పొద్దున మళ్ళీ వేరే కండవ మారిస్తే దీన్ని మళ్ళీ నేనే బయటికి తీయాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. రికార్డ్ అయ్యే ముందు కెమెరా ముందు ఆలోచించుకోని మాట్లాడి రాజకీయాల్లో ఉన్నారు మీరు. నువ్వు ఇప్పుడు పోయినోళ్ళని చెప్పినావు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సావులేని ఒక జీవనది లాంటిది. మా అధినాయకుడు ఎండకు ఎండని, వానకు తడుసని, చలికి వనకని, లేదా ఏదైనా తుఫాన్ వస్తే కూడా కొట్టుకుని పోని నికార్సైన కొండారెడ్డి బుర్జులాగా నిటారుగా నిలవన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక మంది లీడర్లు రావచ్చు పోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా, ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సావులేని జీవనది లాంటిది. దీనికి ఎటువంటి పరిస్థితుల్లో ఇది శత్రు దుర్భేద్యమైన పార్టీ. దీన్ని ఎవ్వరూ ఏం చేయలేదు నారాజ్. ఇది ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఈ రోజు నుంచి 2029 లోపల ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచేది లేదు. ఇది కరాఖండిగా చెప్తాం. మేము పార్టీ రాత్రి ఎక్కడ పడుకున్నారు? మీరు రాత్రి ఎక్కడ పడుకున్నారు? ఇంట్లో పడుకున్నా. ఇంట్లోనా? అంటే బాగా కళలు వస్తాయి మీకు? ఏం కలలు? ఏం రావా కళలట అంతా? ఆయన ఆంజనేయ స్తోత్రం ఏదన్నా చదువుకొని పడుకుంటారు? మామూలుగానే ఉంటారు. మామూలుగా కళలో ఏమన్నా కలవరిస్తుంటే మేడం ఏమన్నా లేపారేమన్నా? నేనే ఆంజనేయుడు ఉన్నట్ట. నన్ను తలుచుకుంటేనే చాలా మందికి భయం పోతుంది. ఇంకా నాకేం, మీరే ఆంజనేయుడు, మిమ్మల్ని తలుచుకుంటేనే భయం పోతుంది. అదే పక్కా. ఓకే. నేను పార్టీని, మీరు అన్నారు సావు లేని జీవనది, నేను పార్టీని ఏమి అనలే, నేనేం అనలే. నువ్వు వాళ్ళు పోయి వీళ్ళు పోయి బెదిరిస్తలేవా? నేను బెదిరించలే. వాళ్ళు పోయిన వీళ్ళు పోయినారు అంటున్నా. వాళ్ళు పోయినారు వీళ్ళు పోయినారు ఏం నమ్మకం ఉంటున్నావు అంటే అన్నావు.
గోరంట్ల మాధవ్ గారికి 2024లో టికెట్ రాలేదు. మళ్ళా కూడా 2029కి కూడా గోరంట్ల మాధవ్ గారికి తూచ్ నువ్వు లేదు, నీకు టికెట్ లేదు, నువ్వు అలా పక్కనుండు అని నేను మొదటనే చెప్పినా కదా నారాజ్, తెచ్చి పెడితే పార్టీ ఓడినా గెలిచినా గోరంట్ల మాధవ్ టికెట్ వచ్చినా రాకపోయినా గోరంట్ల మాధవ్ బొందెలో ఊపిరినంత వరకు ఈ పార్టీలోనే ఉంటాడు. ఈ పార్టీ శ్రేయస్సు కోసం ఆర్నిసలు కష్టపడతాడని డబల్ రికార్డ్ చేయండి అమ్మా, ఇది పనికి వస్తుంది మనకు. డబల్ రికార్డ్ చేయండి, ఇట్లా రాజకీయ నాయకులు చాలా చూసాం మనము, బాగా రికార్డ్ చేయండి అమ్మా, ఇది మళ్ళీ బయట దిద్దాం దీన్ని. ఓకేనా? ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.